హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్టీ ఆయుర్వేదం యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం పాజిటివ్ మోటివేషన్ దాని గురించి తెలుసుకోబోతున్నాం. నేను ఆల్రెడీ చాలా చెప్పున్నాను మీకు. ఎలాగంటే కష్టాలను ఎలా ఫేస్ చేయాలి, ఎలా పాజిటివ్గా ఉండగలిగి, ఎంత నెగిటివ్ మైండ్ సెట్లో కూడా ఎలా పాజిటివ్గా నిలబడగలగాలి. దట్స్ వెన్ వీ స్టాండ్ ఇన్ ద నెగిటివిటీ విత్ పాజిటివ్, దట్స్ కాల్డ్ సక్సెస్ అండి. ఓకే, కమింగ్ టు ద వీడియో. ఫస్ట్ పాయింట్కి వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి లైక్ చేసి షేర్ చేసి అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడం మాత్రం మర్చిపోకండి. డాక్టర్ సలహాలకు వాట్సాప్ నెంబర్కి సంప్రదించగలరు. అలాగే ఫస్ట్ పాయింట్ అండి, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్, ఇట్ మ్యాటర్స్ వాట్ యు ఆర్ డూయింగ్. అర్థమయ్యే ఉంటుంది, మళ్ళీ చెప్తాను వినండి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్, ఇట్ మ్యాటర్స్ వాట్ యు ఆర్ డూయింగ్. ఎదట వాళ్ళు ఏం చేస్తున్నారో నీకెందుకు, నీ లైఫ్ నీ చూసుకో. ఎదటి వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏమైనా మనల్ని ఏమైనా ఇచ్చేస్తున్నారేమో, ఈ ఆలోచనలు నీకెందుకు. వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. ఎదటి వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకుంటూ నువ్వేందుకు, నువ్వేం చేస్తున్నావు అసలు, వాట్ యువర్ లైఫ్. నువ్వు లైఫ్లో సక్సెస్ అవ్వడం కోసం నువ్వు ఇవాళ నుంచి ఏం ప్లాన్ చేస్తున్నావు, ఈ ఫ్యూచర్ కోసం నువ్వేం ప్లాన్ చేసుకుంటున్నావు, అంతే తప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు. ఎదుటి వాళ్ళ గురించి చూసే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వలేరండి. ఎదుటి వాళ్ళ తన సక్సెస్ అయ్యేవాడు కూడా ఎదుటి వాళ్ళ లైఫ్ చూడండి. స్మాల్ పాయింట్ అండి. సక్సెస్ అవుతున్న వాళ్ళు వెనకాల పడుతున్నాడు అంటే వీడు సక్సెస్ కాడు. సక్సెస్ అవుతున్నాడు అంటే వాడు ఒకళ్ళ వెనకాల పడ్డు. స్మాల్ పాయింట్. ఎందుకంటారా, క్రికెటర్స్ ఉన్నారండి. ఫర్ సపోజ్ స్మాల్ క్రికెటర్స్ అనుకుంటే కనుక, క్రికెటర్స్ అవ్వచ్చు, ఒక సెలబ్రిటీస్ ఎవరైనా అవ్వచ్చు, సినిమాలు చూసేవాళ్ళు అవ్వచ్చు, క్రికెట్ ఆడేవాళ్ళు అవ్వచ్చు, క్రికెట్ చూసేవాళ్ళు అవ్వచ్చు. ఆడేవాళ్ళని నేను చెప్పలేనండి, ఎందుకంటే వాళ్ళు ఇష్టంతో కష్టపడుతూ ఉంటారు. దాంట్లో కొంత టోర్నమెంట్ వెళ్ళడం ఇలా ఉంటుంది, అది వేరు. సో ఇక్కడ వాళ్ళ గురించి టైం వేస్ట్ చేసుకుంటూ వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళ గురించి చూస్తూ ఉంటాడు. వీడి సక్సెస్ అవ్వలేడు. అదే టైం వీడు ఉపయోగించుకుంటే కనుక సక్సెస్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఎవ్రీ సెకండ్ ఈజ్ వెరీ ఇంపాసిబుల్ టు గెట్ బ్యాక్ అండి. ఎందుకంటారా, ఒక్క సెకండ్ వేస్ట్ అంటే అదే సెకండ్ని మళ్ళీ వెనక్కి తేలేం. సో డోంట్ వేస్ట్ టైం. ఇఫ్ యూ వేస్ట్ మనీ, నో ప్రాబ్లం. ఇఫ్ యూ వేస్ట్ అ టైమ్, ఇట్స్ నాట్ కమ్ బ్యాక్. సో అందువల్ల ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు అనవసరం అండి. ఎప్పుడైనా సరే మీ లైఫ్ నువ్వు సక్సెస్ కోసంగా నువ్వేం చేస్తున్నావు, నువ్వు లైఫ్ కోసం ఎంత కష్టపడుతున్నావు, ఎంత చెమట పడుతున్నావు. ఎదురు వాళ్ళు సక్సెస్ అవుతారండి, ఎందుకు, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. సో నువ్వేం కష్టపడుతున్నావు, అది మాత్రమే చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్ స్మాల్ ఎగ్జాంపుల్, గ్రాస్ హోపర్ అంటే తెలిసిందే, అది అప్పుడు కూడబెట్టుకుంటుంది, అప్పుడు ఆనందించేస్తుంది. ఆ స్టోరీ మీకు తెలుసు. సో దాని గురించి కూడా మనం నేర్చుకోవచ్చు అండి, ఫ్యూచర్ గురించి ఆలోచించుకుని చాలామంది ప్రజెంట్లో ఆనందించుకుంటూ ఉంటారు. అలా కాదు, ఆనందిస్తూనే, అంటే నువ్వు నీ పనే నువ్వు ఆనందంగా పెట్టుకోగలిగితే నువ్వు 24 గంటలు పనే చేస్తూ ఉంటావు, ఇటు ఎంజాయ్ ఉంటుంది, అటు సక్సెస్ అవుతావు. సో ఇలాంటిది కనుక సెట్ చేసుకోగలిగితే సక్సెస్ ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. అందులో ఎటువంటి ఇది లేదు. అలాగే నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతాయండి. సెకండ్ పాయింట్, బీ కైండ్, బీ హంబుల్, బట్ బీ ఎ బీస్ట్. ఇక్కడ కొందరు స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంకా కఠోరంగా ఏది పట్టించుకోకుండా అలా ఉంటారు. సో అలా అక్కర్లేదండి. హంబుల్గా ఉంటూ, ప్రశాంతంగానే ఉంటూ, మంచి మనస్తత్వంతోనే ఉంటూ, అంటే సున్నితంగా ఉంటాయండి. ఎదుటి వాళ్ళు మనల్ని చాలా కిందకు తొక్కేస్తారు కదా అనొచ్చు. బట్ నువ్వు ఎలా ఉండాలో సున్నితంగా మంచి మనసుతోనే ఉండు. బట్ ఎటువంటి దెబ్బలు తగిలినా సింహంలా ఉండు. సింహం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంటే అంతే స్ట్రాంగ్గా ఉండగలగను. అంటే ఒక సక్సెస్ అనేది పెట్టుకున్నావు అంటే దాని గురించి నువ్వు అది వెంటాడి మరీ చంపుతుంది. అలాగే నువ్వు సక్సెస్ కోసం అంత కష్టపడు. అలా కష్టపడగలిగితే అది నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అండి. సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్లో కనుక ఉండగలిగితే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అందరూ కూడా, ఒక దెబ్బ తగిలింది, ముందుకెళ్ళడం ఆపకూడదు. దెబ్బ తగిలిన వెంటనే ఖచ్చితంగా నీకు వెలుతురు వస్తుంది. చీకటి తర్వాత వెలుతురు తర్వాత చీకటి,
ఇట్స్ కామన్. సన్ మూన్ ఎవ్రీడే సన్షైన్స్ సన్సెట్ రెండు ఉంటాయండి. ఏ ఒక్క రోజు కూడా సన్సెట్ ఒక్కటే ఉండడం ఉండదు. అలాగే సన్షైన్స్ ఒక్కటే ఉండడం ఉండదు. సన్సెట్ తర్వాత సన్షైన్స్ ఉంటుంది, సన్ రైజ్ ఉంటుంది, సన్సెట్ ఉంటుంది, సన్ రైజ్ సన్సెట్. సో నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తో కనుక వెళ్ళగలిగితే నీ సక్సెస్ ఖచ్చితంగా నీ ముందే వస్తుంది. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందుకే మనల్ని పులి వీటితో పోలిస్తారు. బికాస్ ఎందుకంటారా, పులి అనేది ఒక సక్సెస్ అనేది ఒకటి పెట్టుకుందంటే, ఒకటి సాధించాలి అనుకున్నాక అది ఖచ్చితంగా సాధించి తీరుతుందండి. సో అలాగే ఇక్కడ మంచితనాన్ని కోల్పోకూడదు. వాటి నుంచి ఎందులో అయితే మంచి ఉంటుందో అది మాత్రమే మనం తీసుకోవాలండి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే, ఇప్పటిదాకా సక్సెస్ఫుల్ పీపుల్ లిస్ట్ కనుక తీసుకుంటే, ఆ సక్సెస్ఫుల్ పీపుల్ లిస్ట్లో ఏ ఒక్కళ్ళు కూడా కష్టపడకుండా సక్సెస్ అయ్యింది లేదు. ఉదయం రాత్రి వాళ్ళు 24 గంటలు కూడా తిండి నిద్ర తపన వీటి గురించి ఆలోచించకుండా కష్టాన్నే నమ్ముకుని, అది ఏ రంగమైనా వచ్చండి, ఆ రంగంలో పూర్తిగా కృషి చేసిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు. అంతేగాని ఎవరు కూర్చుంటే ఇది పోయిన వాళ్ళు ఎవ్వరు లేరండి. నైట్ సక్సెస్ అనేది రాదు. ఆ నైట్ సక్సెస్ కోసం వీళ్ళు కనీసం ఎన్నో నైట్స్ నిద్రలేని రాత్రులు గడుపుకుంటారు. ఆ నిద్రలేని రాత్రులు అన్నీ కలిసి 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 ఒక రాత్రి నువ్వు సక్సెస్ అవ్వడానికి మార్గం చూపిస్తుందండి. అంతే తప్ప కూర్చున్న పడంగా ఎవ్వడో ఎక్కువ సక్సెస్ అవ్వడు. దాని వెనకాల ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. అవి తెలుసుకోలేక పైకి కనబడిన సక్సెస్ని మాత్రమే అందరూ చూస్తారు. సో అదొక్కడే మనం తెలుసుకోవాలండి. ఏ ప్లేయర్ అయినా కూడా, ఎవరైనా కూడా ఎంతో కాలం కష్టపడితే కానీ సక్సెస్ అనేది ఎవరు. అలాగే థర్డ్ పాయింట్ అండి, ఇది అందరూ నోట్ చేసుకోవాల్సిన పాయింట్, పాటించాల్సిన పాయింట్ అండి. ఐ కెన్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్. ఎవ్రీవన్ ఫెయిల్స్ ఎట్ సంథింగ్, బట్ ఐ కాంట్ యాక్సెప్ట్ నాట్ ట్రయింగ్. వన్స్ మోర్ అండి, ఐ కెన్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్. ఎవ్రీవన్ ఫెయిల్స్ ఎట్ సంథింగ్, బట్ ఐ కాంట్ యాక్సెప్ట్ నాట్ ట్రయింగ్. ఫెయిల్యూర్ని కూడా ఆస్వాదించగలిగిన వాళ్ళే సక్సెస్ చూడగలరండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతారు. స్టార్టింగే ఫస్ట్ అంత కూడా కలండి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ క్రికెట్ ఇష్టం కాబట్టి క్రికెటే వచ్చిన వెంటనే ప్రతి ఒక్కడు సిక్సర్ కొట్టాడు. ఫస్ట్ డిఫెన్స్లో ఆడి, తర్వాత ఆఫ్ సైడు, లాంగ్ సైడు అన్నీ ట్రయల్ చేశాక ఆ తర్వాత కనీసం ఒక టోర్నమెంట్లో ఆడే అవకాశం వస్తుంది. ఆ తర్వాత టోర్నమెంట్లో కూడా బాగా క్లిక్ అయిన వాళ్ళు అక్కడ ఫెయిల్ అవ్వకుండా డైరెక్ట్గా వచ్చారు. అక్కడ ఫెయిల్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ ట్రై చేస్తూ అక్కడ సక్సెస్ అయ్యి మళ్ళీ రంజీ ట్రోఫీలో ఆడి, ఆ తర్వాత మెన్స్ ట్రోఫీ, ఇలాగా అన్నీ ఆడి తర్వాత ఐపీఎల్ ఇలాగ ఆడుతూ ఉంటూ తర్వాత ఐపీఎల్లో సక్సెస్ అయ్యాక ఆ తర్వాత వరల్డ్ కప్లోనూ ఇంకా టోర్నమెంట్లోనూ అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ ఆపేస్తే మళ్ళీ అవుట్, డౌన్. సో నెవర్ స్టాప్ ప్రాక్టీస్ యువర్ యాటిట్యూడ్, నెవర్ గివ్ అప్ యువర్ యాటిట్యూడ్. ఎప్పుడు కూడా 24 గంటలు కూడా సక్సెస్ కోసంగా ప్రయత్నిస్తూనే ఉండు, పరిగిస్తూనే ఉండు. అది ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. సో ఖచ్చితంగా ఫెయిల్స్ ఇట్ సంథింగ్, ఒకవేళ ఫెయిల్ అయ్యావు మళ్ళీ ట్రై చేయి, బట్ ఐ కాంట్ యాక్సెప్ట్ నాట్ ట్రయింగ్ అగైన్. అంతేకాని ఇంకా అయిపోయింది అని మళ్ళీ ప్రయత్నించడం మాత్రం మానేయద్దు. ఇది మాత్రం నేర్చుకోండి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన పాయింట్స్. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయి, ఓకే. ఇప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు ఒక మైల్ రాయి ఉంటుంది. ఫర్ సపోజ్ 500 కిలోమీటర్స్ లైన్లో వెళ్తున్నావు, 500 కిలోమీటర్స్ హైవేలో, 10 కిలోమీటర్స్, 50 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, 200, 300, 400, 500 ఆ లాస్ట్ టార్గెట్. ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్ అంటారు కదా, లైక్ దట్ అనమాట. అంతేగాని 50 కిలోమీటర్స్ ఎప్పుడు 50 కిలోమీటర్స్ అయినా సో అలా అనుకుంటే కాదు. ఓకే 50 అయిపోయింది కదా, 450 కదా, అంతే 100 ఇలా వెళ్ళగలిగితే నీ సక్సెస్ అనేది దగ్గర అవుతుంది. అంతే తప్ప ఇప్పుడు 50 అయినా అనుకుంటే మాత్రం నీ సక్సెస్ అనేది రాదు. అలాగే మెట్లు, వాట్ ఎవర్ యూ చూస్ యువర్ జాబ్,
వాట్ ఎవర్ ఇట్ ఈస్ యువర్ ప్రొఫెషన్. ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా కూడా నువ్వు ఆ గోల్ పెట్టుకున్నావు అంటే దాని గురించి వెళ్తున్న దారిలో ఆ గోల్ని కనబరచగలుగుతుంటే నువ్వు ఆ దారి అంతా కూడా నువ్వు ఆ వెళ్తున్న అంతా కూడా నువ్వు సులభంగా కనిపిస్తుంది. అలా కాకుండా ఇష్టం లేకుండా మనస్పూర్వకంగా లేకుండా కనుక వెళ్తుంటే అదే చాలా చాలా లాంగ్ వే అనిపిస్తుందండి. అది. అలాగే 4వ పాయింట్ అండి, ఐ డోంట్ కేర్ వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ మీ. ఐ ఎంజాయ్ మై లైఫ్ విత్ మై ఓన్ రూల్స్. వన్స్ మోర్ అండి, ఐ డోంట్ కేర్ వాట్ అదర్ పీపుల్ థింక్ ఆఫ్ మీ. ఐ ఎంజాయ్ మై లైఫ్ విత్ మై ఓన్ రూల్స్. ఇందాక నేను ఆల్రెడీ చెప్పుంటాను మీకు డ్రింక్ దాని గురించిగా. సో అలాగే అనమాట, ఎదుట వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నీకు అనవసరం. నువ్వు ఏం చేస్తున్నావే అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నీకంటూ ఒక రూల్ పెట్టుకో. నువ్వు ఉదయాన్నే లేచి నేను ఈ వర్క్ చేయాలి, నెక్స్ట్ తర్వాత ఈ ప్రొఫెషన్, నువ్వు జాబ్, తర్వాత నేను దీని గురించి ఈ పుస్తకాలు చదవాలి, నెక్స్ట్ ఈ టైంలో ఫుడ్ తినకూడదు, ఈ టైంలో నిద్రపోవాలి. ఖచ్చితంగా నువ్వేం రూల్స్ పెట్టుకున్నావు అంతే తప్ప వాళ్ళు చదువుకుంటున్నావు అని ఎదురవలేదు అనుకుంటారని, నేనేదో డబ్బు సంపాదనలోనే ఉన్నానని ఎదురవలేదు అనుకుంటారని, లేకపోతే ఎప్పుడు చూడు 24 గంటలు వర్క్ అంటూనే ఉంటారని ఎదురు అనుకుంటున్నారని, ఎదుటి వాళ్ళు అనుకుంటున్నారు నువ్వు అనుకుని నీ సక్సెస్ని పోస్ట్పోన్ చేసుకోవద్దు. ఎవడు ఏమనుకున్నా కూడా ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. ఇది మాత్రం తెలుసుకోండి ముఖ్యంగా. ఎందుకంటే నువ్వు సక్సెస్ వైపు వెళ్తున్నా అంటారు, నువ్వు ఖాళీగా కూర్చున్నా అంటారు. సో ఆడికంటే ఒక గోల్ లేదండి అనేవాళ్ళు కొన్ని కోట్ల మంది మనుషులు ఉన్నప్పుడు కొన్ని కోట్ల రకాలుగా అంటారు. సో వాళ్ళ గురించి నువ్వెందుకు పట్టించుకుంటావు? ఏం పట్టించుకోకర్లేదు. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ ఓన్ రూల్స్. నీకంటూ ఒక ఓన్ రూల్ పెట్టుకో. ఈ టైంలో ఖచ్చితంగా చేయాలి, నేను ఖచ్చితంగా అది సాధించాలి అనే గోల్ నువ్వు పెట్టుకొని నువ్వు సాధిస్తే అనుకునే నోర్లు ఎప్పుడూ అంటూనే ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తాను కదా, అన్ని నోర్లు ఎప్పుడూ అంటూనే ఉంటాయి, అన్న నోర్లు ఎప్పుడూ అనవు. సో ఎప్పుడైనా సరే నేర్చుకోవాల్సింది, ఇప్పుడు ఏదైనా సాధించే ఇది ఉన్నా కూడా అంటారు, సాధించకపోయినా కూడా అంటారు. బద్ధకస్తుడు, వాడేం పని చేయడు, వాడికి ఏమీ ఇది లేదు, తల్లిదండ్రులు పెడితే తింటూ ఉంటాడు అనే నోరు ఏదైనా అంటుంది. లేదు, అలాగే సక్సెస్ కోసంగా నువ్వు వెళ్ళినా కూడా వాడి తల్లిదండ్రులు పట్టించుకోడు, లేకపోతే ఇంట్లో భార్య బిడ్డలు పట్టించుకోడు, ఇలాగే కదా. సో వాళ్ళ గురించిగా నువ్వెందుకు? ఎప్పుడూ కూడా కావాల్సింది నీ దారి నువ్వేం చూసుకుంటున్నావు, నువ్వు ఎలా వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ అండి. అంతే తప్ప ఎప్పుడూ కూడా నువ్వు ఒక్కడే వచ్చావు, పుట్టుకతో నీతో పాటు ఎవరైనా వచ్చారా? పుడుతూ ఎవరు రాలేదు. పుట్టాకే నిన్ను ఎక్కువగా చూసే తల్లి కాబట్టి తల్లి ఎక్కువగా పెంచుకుంటుంది. తర్వాత నిన్ను పెంచే తండ్రి కాబట్టి వాళ్ళు ఎక్కువ పెంచుకుంటారు. ఇంకా తర్వాత అంటారా, తర్వాత ఒక వయసులో వచ్చే ప్రేమ, ఇవన్నీ కామన్ అండి. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది, నీ లైఫ్ నువ్వు సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ ఒంటరి అంటే నేను ఒంటరి అని నువ్వు ఫీల్ అవ్వచ్చు. ఫస్ట్ మూమెంట్లో ఏమేంటి, నాకెవరు లేరు అని ఫస్ట్ నువ్వు ఏదో ఫీల్ అవ్వచ్చు. బట్ నీ ఒరిజినల్ శక్తి బయటకు రావాలంటే మాత్రం నువ్వు ఒంటరిగానే ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వేంటో నీకు తెలుస్తుంది, నువ్వంటూ ఏంటో ఎదురు వాళ్ళు మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది. నీ శక్తి అనేది, నీ ఆలోచనలు, నీ క్రియేషన్ మొత్తం బయటకు రావాలంటే ఇట్స్ ద ఓన్లీ టైమ్ టు గెట్ అవుట్. సో బీ అలోన్ టు గెట్ ద సక్సెస్. అదండి నేను చెప్పేది. మళ్ళీ ఒకసారి 5 పాయింట్లు మీకు ఒకసారి చెప్తాను. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్, ఇట్ మ్యాటర్స్ వాట్ యు ఆర్ డూయింగ్. Be humble, be kind, but be a beast. I can accept failure, but I can't accept not trying. I don't care what others think about me. I enjoy my life with my own rules. You become very dangerous when you